హాయ్ అండి, వెల్కమ్ టు కుశల కిచెన్ అండి. ఇదైతే సంబరాల సంబర్ ఎగ్జిబిషన్ అంటండి. కర్నూలులో ఉంది. ఇదైతే మేమైతే ఇది చూద్దామనేసి వచ్చేసినాం మేమైతే ఇక్కడికి. ఇదైతే బయట అండి, అంతా పార్కింగ్ ఏరియా, అంతా గ్రౌండ్ అయితే చాలా పెద్దగా ఉందండి. గ్రౌండ్ అయితే లోపలికైతే వచ్చినామండి. టికెట్ అయితే ఒక్కొక్కరికి 50 రూపాయలు తీసుకున్నారండి. 3 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి అయితే టికెట్ కంపల్సరీ తీసుకోవాలంటండి. ఏందబ్బా ఇంత చిన్న పిల్లలకి టికెట్ అంటే, లేదమ్మా 3 సంవత్సరాల పిల్లలకి కంపల్సరీ తీసుకోవాల్సిందే మీరు అని మా అన్న కొడుకు చిన్నగా ఉన్నాడండి, 5 ఏళ్ళు. ఆ బాబుగ్గుతో తీసుకున్నారు టికెట్ అయితే. నా కొడుకుతో తీసుకొని అయితే లోపలికి వచ్చినామండి. నిదానంగా ఒక్కొక్కటిగా చూసుకుంటూ వస్తున్నాము. జ్యువెలరీలు అయితే కర్నూలులో ఉన్న జ్యువెలరీ షాపులన్నీ ఇక్కడే పెట్టినారండి. జ్యువెలరీ అయితే మనకు కావాల్సినంత జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా బాగుందండి. అవి జుంకాలు కానీ, దండలు కానీ, అలా చాలా నక్లీసులు కానీ చాలా రకాలు ఉన్నాయండి మనవి. లేడీస్కి ఎక్కడ షాపులకి, పాత బస్ స్టాండ్, కొత్త బస్ స్టాండ్ ఇలా ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదండి. మనకి ఎగ్జిబిషన్కి వస్తే చాలు, మనకు అన్ని రకాలు ఇక్కడే దొరుకుతాయి. మనకైతే బ్యాంగిల్కి ఒక షాపు, అలాగే జుంకాలకు ఒక షాపు అని మనం తిరగాల్సిన అవసరం లేదండి. కర్నూలులో ఎగ్జిబిషన్కి పోతే మనకు కావాల్సిన కలెక్షన్ ఇక్కడ దొరుకుతుందండి. మా పిల్లలు అయితే తిరిగి చూస్తూ ఉన్నారు. ఇక్కడ కిచెన్ సామాన్ కూడా చాలా ఉందండి. కప్స్ కానీ, ప్లేట్స్ కానీ, అలాగే చెక్కతో చేసిన గంటెలు కానీ, కప్స్, గ్లాస్ ఇలా చాలా రకాలు అయితే ఉన్నాయండి. మనకు కిచెన్ కావాల్సిన సామాన్ కూడా మనం ఇక్కడే కొనుక్కోవచ్చండి. ఎక్కడో అన్ని షాపులు మనం తిరగాల్సిన అవసరం లేదు. అన్నీ అయితే ఇక్కడే దొరుకుతాయి మనకు. ప్లేట్స్ కానీ, అలాగే స్పూన్స్ కానీ, పెద్ద పెద్ద ఐటమ్స్ కానీ అన్ని రకాలు అమ్ముతున్నారండి ఇక్కడైతే. ఇవైతే గోట్లు అండి, చాలా బాగున్నాయి. గోట్ల కలెక్షన్ అయితే గాజుతో చేసినటువంటి, ఇవైతే ప్లాస్టిక్ అయితే కాదండి. గోట్లు చాలా బాగున్నాయి. అలాగే పిల్లల హెయిర్ బ్యాండ్స్, అలాగే అన్ని రకాలు చాలా బాగున్నాయండి ఆడపిల్లలకైతే. లేడీస్ ఐటమ్స్ ఎక్కడికి వెళ్ళినా మనం లేడీస్ ఐటమ్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. అవి మనం చూస్తూనే ఉంటాం, ఎందుకంటే లేడీసే ఎక్కువ వస్తారు కాబట్టి ఎక్కడికైనా. ఇవైతే రంగురాళ్ళు అంటని. నేనైతే ఏందబ్బా రాళ్ళు అనుకున్నాను, రంగురాళ్ళేమో అని తీసుకొని చూస్తున్నాను. లేదు ఇవి కమ్మలు అని చెప్పినారు. నేనైతే షాక్ అయిపోయినా. ఏందబ్బా చూస్తుంటే రంగురాళ్ళలాగే ఉన్నాయి, అవి కూడా కమ్మలా అని అనుకున్నానండి. ఇవైతే అన్ని రబ్బర్ బ్యాండ్స్ అండి. దాంట్లో రకమ్స్ అన్నీ ఉన్నాయి చూడండి. దువ్యాన్లు అన్నీ అండి. మనం ఎక్కడ వేరే షాపు అది ఇది అంటూ 4-5 షాపులు మనం తిరగాల్సిన అవసరమే లేదండి. మనకేం కావాలనో అన్నీ ఇక్కడే దొరుకుతాయండి మనకైతే. నేనైతే షాక్ అయినా, ఏందబ్బా ఇంత పెద్దగా ఉంది ఎగ్జిబిషన్ అని. మా ఊర్లో పెడతారు ఎగ్జిబిషను, అన్ని రకాలైతే ఇక్కడే దొరుకుతాయండి. కొప్పుకు పెట్టుకునేటివండి. మా పాపకు తీసుకుందామని మా అక్క కొప్పుకు పెట్టుకునేటివి చూపించమంటే చూపిస్తున్నారు తీసి వాళ్ళైతే. కొప్పుకు పెట్టుకునేటివి అయితే చాలా రకాలు ఉన్నాయి కండి. కొప్పు కట్టి దానికి పెట్టేటివి కానీ అన్నీ చాలా రకాలు ఉన్నాయి. చూపిస్తున్నాను, అదిగో ఈ విధంగా ఉన్నాయండి. కొప్పు కట్టుకునేటి మా పిల్లకి అప్పుడప్పుడు ఎక్కువగా మేము కొప్పు కడుతుంటామండి. అందుకని కొప్పు క్లిప్స్ అయితే ఎక్కువగా చూస్తున్నానండి నేనైతే. చైన్లలో అయితే చాలా చాలా రకాలు వచ్చినాయండి. చైన్లు కానీ, క్లిప్స్ కానీ, అస్సలు ఇటువంటి కలెక్షన్ నేనైతే ఎక్కడ చూడలేదండి. ఎందుకంటే కర్నూలులో అంతా హైగానే ఉంటుంది. మా పిల్లలైతే నిదానంగా ఒక్కొక్కటిగా చూపిస్తున్నామండి. ఎందుకంటే ఫాస్ట్గా ఎందుకు చూడడం, నిదానంగా చూసుకుంటూ వాళ్ళకు చూపించుకుంటూ వాళ్ళకు అర్థమయ్యేటట్టు చూపించుకుంటూ వెళ్తున్నామండి మేమైతే. ఇక్కడైతే బుట్టల కమ్మలై చాలా కలెక్షన్ ఉందండి. ఇవైతే చాలా బాగున్నాయి చూడండి. పూసలతో ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయండి. బుట్టల కమ్మలు అయితే చాలా కలర్స్లో, చాలా రకాలలో ఉన్నాయి. అయితే కమ్మలు అంటండి, నేనైతే నమ్మలేదు. కమ్మలు అంటే గాజుతో చేసినారు. చూడండి ఎలా ఉన్నాయో మీకు చూపిస్తున్నాను. అన్ని కలర్స్ అండి. గోట్లు అయితే పక్కనే ఉన్నాయి. అంటే కమ్మలు గోట్లు మ్యాచింగ్ తీసుకునేతోళ్ళండి. మా అక్క అయితే మ్యాచింగ్ తీసుకుంది. గాజువేనండి ఇవి కూడా. గోట్లు గాజువే చాలా మంచిదండి మనం ప్లాస్టిక్ వేసుకునే దానికంటే. మా అక్క చూస్తుంది, కమ్మలకు బ్లాక్ తీసుకుంది. బ్లాక్ గోట్లు మ్యాచింగ్ తీయని ఆయనకు చెప్తుంటే ఆయన తీసిస్తున్నాడండి. తీసిచ్చినాక తీసుకున్నామండి మేమైతే. ఇదైతే టాటో అండి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. దాంట్లో స్కెచ్లు వేసి ఊపితే మనకు టాటో అని ఏదన్నా మనకు కావాల్సిన షేప్ దాంట్లో చేతి మీద పెట్టుకొని దాంతో ఊపితే చాలని మనకు నచ్చిన కలర్స్, మనకు నచ్చిన టాటో లెక్క పడిపోతుంది. ఇక్కడైతే పెన్స్, అలాగే చిన్నపిల్లలు ఆడుకునేటివి, హెయిర్ పిన్ అన్నీ ఉన్నాయండి. ఇవైతే అన్ని ప్లక్కర్లు అండి. మనకు హెయిర్కి పెట్టుకునేటివి, నేమ్ పాలిష్లు, అలాగే లిప్స్టిక్స్ అన్నీ చాలా రకాలు ఉన్నాయండి. మనం షాపులకి ఎక్కడ ఏ షాప్కి వెళ్ళాలా, ఇది కావాలంటే ఆ షాప్కి వెళ్ళాలి అని మనం ఎక్కడ వెతుకులాడాల్సిన అవసరమే లేదండి. లిప్టిక్ అలాగే చాలా ఐటమ్స్ ఉన్నాయండి ఇక్కడైతే. నేనైతే బాగా చూసినాను. అంటే లేడీస్కి ఎక్కువ
జ్యువెలరీకి వెళ్ళి అటువైపే వెళ్తుంది కదండి లేడీస్కి ఎవరికైనా సరే. కొప్పు పూలు అన్నీ ఉన్నాయండి. కొప్పు పిన్నులు అన్నీ ఇవి అయితే కొప్పు పిన్నులు అండి. కొప్పుకు పెట్టుకోవడానికి కానీ జడేసుకొని జడంపట్ లైన్ పెట్టుకోవడానికి కానీ చాలా బాగుంటాయండి. ఇవైతే మేము చిన్నప్పుడు తినేవాళ్ళమండి. ఇవైతే ఇప్పుడైతే అంగళ్ళలో ఎక్కువగా దొరకడం లేదు పెప్పర్మెంట్లని. ఇవైతే చాలా రకాలు ఉన్నాయండి. చూసి చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు షాప్లలో కనపడడం లేదండి మనకైతే. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి దీనిలలో ఊత. ఇవన్నీ ఒక ఎగ్జిబిషన్ లాగా అన్నీ పేర్చి పెట్టినారండి ఎగ్జిబిషన్లో ఇవన్నీ లైన్గా. ఇవైతే కర్రీస్ కానీ మనం అన్నం కానీ తీసి పెట్టుకునే గిన్నెలన్నీ మూతలు వచ్చినాయి దీనిలోకే. మనం కర్రీస్ వండినాక తీసి పెట్టుకోవడానికి ఇవి చాలా బాగుంటాయండి. ఇవన్నీ అయితే అన్ని హెయిర్ పిన్లు అన్నీ పెట్టుకోవడానికి చాలా బాగున్నాయి. ప్లక్కర్లు. ఇదైతే ఐస్ క్రీమ్ అండి. కేక్ అండి. చాక్లెట్ కేక్ అంటారు కదా అది. అడుగుతున్నాను ఎంత నేను అని. 40 రూపీస్ అని చెప్తుంది ఆ పాప అయితే. ఒక పీస్కి చాక్లెట్ అద్దీ ఇస్తారండి. 40 రూపీస్ అంట ఇదైతే గన్ షూట్అవుట్ అండి. చిన్న చిన్న పిల్లలు అయితే ట్రై చేస్తున్నారు. మా పిల్లలు అయితే ట్రై చేస్తారా అంటే వద్దన్నారు. అలాగే చూస్తూ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినాం మేమైతే. ఇక్కడైతే బాల్తో కొట్టేది వచ్చిందండి. 3 ఛాన్సులు ఇస్తారంటండి. 3 ఛాన్సులలో అయితే మనమైతే కొడితే టెడ్డీ బేర్ మనకి ఇస్తామని ఆ బాబు అయితే చెప్తున్నాడండి. ఆ బాబు అయితే మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కొడితే ఇలా ఇస్తాం అక్క అనేసి అయితే చెప్తున్నాడు. మేమైతే ఇంట్రెస్ట్ చూపించలేదండి దీని మీద. ముందుకు వెళ్ళినాం అలాగే. ఇవెల్లా తిరిగి చూసుకుంటూ వీడియో తీసుకుంటూ వెళ్ళినామండి నిదానంగా. ఇక్కడైతే గోస్ట్ హౌస్ అని ఒకటి ఉందండి లోపలికి వెళ్ళడానికి. 100 రూపీస్ టికెట్ అయితే. మా పిల్లలు వెళ్తారా అంటే గోస్ట్ అమ్మ వద్దులేమ్మ అని చెప్పినారు. ఇవైతే ఇవి గేమ్స్ ఆడి గెలుచుకోవాలంట అండి. టెడ్డీ బేరు, కూలర్ దగ్గర నుంచి ఇంటికి కావాల్సిన సామాన్ అన్నీ ఉన్నాయి ఇక్కడైతే. చూడండి ఎంతమంది అయితే ఆడుతున్నారు. కానీ అందరికీ 10 రూపీస్వి 20 రూపీస్ అయితే ఇచ్చినారండి వాళ్ళైతే. అసలు మనము 100 రూపీస్ పెట్టి ఆడితే చూడండి ఎంత చిన్న డబ్బా క్యాలరీ బాక్స్ అని ఇచ్చినాడు. చాలా చిన్నది వచ్చింది. ఎవరికో ఒక్కొక్కరికి కానీ తగలదండి. ఇదంతా మనకు ఏమంటే కొంచెం పిల్లల సరదా కోసం అనేసి మనం ఆడాల్సిందే కానీ లేకపోతే ఏం యూజ్ లేదండి దీనివల్ల అస్సలు. మనకి 100 రూపీస్ పెడితే ఆ చిన్న బాక్స్ వస్తే చాలా బాధ కదండి అందరికీ. ఏమంటే పిల్లల కోసం అనేసి ఆడుతున్నారు చాలా మంది, పిల్లలు నేర్చుకుంటారని. అలాగే ఇంకా కొంచెం ముందుకైతే వచ్చినాం. ఆడవుతా సేమ్ అదే ఉంది. నెక్స్ట్ అయితే బాల్ అండి. అది పైన లవ్ షేప్లో ఉంది కదండి స్మూత్ది. ఆ బాల్కి ఒక్కటేసారికి పడగొడితే ఇంకా అది ఇస్తారంటండి మనకు. 15 రూపీస్ ఒకటి అన్నారు. 50 రూపాయలు అంటండి ఒక్క బాల్ ఒక్క చాయిస్కే. మేమైతే దాన్ని ఆడలేదండి. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినాం చూసుకుంటూ. నిదానంగా ఒక్కొక్కటిగా చూస్తూ మీకు చూపిస్తూ వెళ్తున్నానండి నేనైతే. ఎగ్జిబిషన్కి ఎంతోమంది చాలామంది వేరే ఊర్లలో ఉన్నోళ్ళు రాలేరు కదండి. అందుకోసమే మీకోసమే ఈ వీడియో తీసి అయితే పెడుతున్నాను నేను. ఇవైతే అవి రింగుస్ అండి. రింగులు ఒక్కోటి 10 రూపాయలు అంటండి. అప్పుడైతే 10కి 10 వచ్చేవండి నా చిన్నప్పుడైతే. ఇప్పుడైతే 10కి ఒక్కోటేనంటండి. అప్పుడైతే 10కి 10 వస్తుండే ఎంచక్క. ఇప్పుడైతే 10 రూపాయలకే ఒక్క రింగ్ అంటండి. అది మేమైతే ఆడలేదు. అలాగే ముందుకు వచ్చినాం. ఇక్కడైతే బాణాలది ఉందండి. బాణాలు అయితే వేయాలంటండి. బాహుబలి పోస్టర్ అయితే పెట్టినారు అటు సైడ్ అక్కడ. ఆ ఎల్లో దాంట్లోకి కరెక్ట్ మనం వేస్తే ఇంకా పెద్ద టెడ్డీ బేర్ ఇస్తారంటండి. రెండో ఛాన్స్కి వేస్తే ఇంకా అక్కడ తగిలించిన ఆ చిన్న లవ్ షేప్ అయితే మనకి ఇస్తారంటండి, హార్ట్ షేప్వి. మా అక్క కొడుకు అయితే ట్రై చేసినాడు. 3 కలిసి 100 రూపాయలు అంటండి. 3 ఛాన్సెస్ అయితే ఇచ్చినారు. ఫస్ట్ దానికే పడితే కనుక పెద్దది టెడ్డీ బేర్ వస్తుంది మీకు. రెండోసారికో మూడోసారికో పడితే కనుక ఈ చిన్నది వస్తుంది అనేసి చెప్పినాడు ఆయన. మా అక్క కొడుకు అయితే ట్రై చేసినాడు కానీ పడలేదండి. చాలా ట్రై చేసినాడు. 3 బాణాలు అయితే చాలా బాగా గురి చూసి కొట్టినాడు. ఇది కూడా సేమ్ అలాంటిదేనండి బాల్స్ ఇవైతే బాళ్ళు 3 బాళ్ళు అయితే 100 రూపాయలు అంటండి. ఫస్ట్ బాల్కే మనం గ్లాసులన్నీ వడగొడితే మనకు చిన్న కూలర్ ఇస్తారని చెప్తే మా అక్క అయితే ట్రై చేసిందండి పడగొడతానో లేదో చూద్దామని. ఫస్ట్కి అయితే ఒక్కటి కూడా పడలేదండి అస్సలు. సెకండ్కి అయితే పడింది, థర్డ్కి అయితే పడినాయి కానీ మొత్తం అయితే పడలేదు. ఏమంటే ఓకే కొంచెం ఫన్ కోసం అనేసి ఆడినామండి మేమైతే అవి. అలాగే ఇక్కడ అప్పడాల స్నాక్స్ సెక్షన్కి అయితే వచ్చినామండి. ఇక్కడ ఎక్కువ తీసుకోలేదు మేము. ఉత్త అప్పడం మాత్రం ఆర్డర్ పెట్టినాం అంతే. మా పిల్లలు అంత పెద్ద అప్పడం అమ్మ తింటాము అనేసింటే చూసినాం మేము. ఇక్కడైతే అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయండి. గోపి, నూడిల్స్, ఎగ్ రైస్ అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడైతే. పానీపూరి అన్నీ, కట్లెట్ కానీ పానీపూరి కానీ ఎగ్ రైస్ కానీ గోపి కానీ నూడిల్స్ అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. పావు బాజీ అలాగే
అన్ని రకాల స్నాక్స్ అయితే ఉన్నాయండి. అప్పడం అయితే ఒక్కోటి అయితే 70 రూపాయలు అంటండి. నా చిన్నప్పుడు అయితే 10 రూపాయలు తీసుకునేవాళ్ళు అప్పడానికి. ఇప్పుడైతే 70 రూపాయలు తీసుకుంటున్నారు ఒక అప్పడానికి. అప్పడం పేపర్ మీద పెట్టి అక్కడ పప్పులు, కారం, ఉప్పు అయితే కలిపినారండి పప్పుల పొడిలో. ఉప్పు కారం కలిపినదైతే దాని మీద చల్లైతే ఇస్తున్నారండి ఈ విధంగా. అదైతే తీసుకున్నాం, ఒకటి తింటున్నారు పిల్లలైతే. నేనైతే చూస్తున్నాను అటు సైడ్ ఇటు సైడ్ ఏమేమి ఉన్నాయో ఏమేమి లేదా అనేసి నిదానంగా అయితే చూస్తున్నాం. సమ్మర్లోనే కదండి పిల్లలైతే ఎంజాయ్మెంట్ కోరుకునేది. అందుకని సమ్మర్లో ఇంట్లో ఉండకుండా అలా వాళ్ళని కొంచెం బయటికి తీసుకెళ్తే బాగుంటుందండి. ఇదైతే చిన్నపిల్లలు ఆడుకుండేదంటండి. లోపలికి వెళ్తారంట. దాంట్లో ఎందుకు బాబు మరి తుడుస్తున్నామంటే వాన పడింటే నీళ్లు పోయినాక అందుకని తుడుస్తున్నాం మేమని ఆ పిల్లోడైతే చెప్పినాడు మాకి. చిన్నపిల్లలు ఎక్కి దాన్ని లోపల ఆడుకోవడానికి టికెట్ అయితే 50 రూపాయలు అని చెప్పినాడు. మా పిల్లలు గుర్రం ఎక్కుతారని మేము గుర్రం దగ్గర అయితే నిలబడినామండి. చాలామంది 2 పిల్లలు నిలబడినారు అక్కడైతే. ఆ 2 పిల్లలది అయిపోవాలి కదండి మనము. టికెట్ అయితే గుర్రం ఎక్కడానికి 50 రూపాయలు అంటండి. పెద్ద పిల్లలకైతే 100 రూపాయలు, చిన్నపిల్లలకైతే 50 రూపాయలు అని చెప్పినారు మాకైతే వాళ్ళు. మా పాప మా అక్క కొడుకు అయితే ఇద్దరైతే ఎక్కినారండి గుర్రము. మా అన్న కొడుకు చిన్న బాబు ఎక్కుతావా అంటే గుర్రం భయపడినాడు, ఎక్కడానికి ఎక్కలేదు బాబు అయితే. మా పాప అయితే ఎక్కిందండి. చిన్నపిల్లలకైతే 50 రూపాయలు తీసుకున్నారండి. మా పాప అయితే ఎంజాయ్ చేస్తుంది చూడండి. ఇలా ఎంజాయ్ చేయడం పిల్లలకు చాలా ఇష్టం అండి. ఎప్పుడెప్పుడు ఎక్కడికి వెళ్దామా, ఎక్కడెక్కడ ఏమేమి చేద్దామా, ఎంజాయ్ చేద్దాం అనేసి ఎదురు చూస్తుంటారు పిల్లలు. ఎందుకంటే సమ్మర్లోనే కాబట్టి వాళ్ళకి హాలిడేస్ దొరికేది. సమ్మర్లోనే వాళ్ళు చాలా ఆశలు పెట్టుకొని ఉంటారండి, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని. మనం అన్ని చోట్లకైతే ఎలాగో తీసుకెళ్ళలేం, కానీ మనకు సరిపోయిన మనకు ఈ చుట్టుపక్కల ఉన్న దగ్గరలో అయితే కంపల్సరీ పిల్లల్ని తీసుకువెళ్ళాలండి. మనం ఇలా అప్పుడప్పుడు బయటికి తీసుకువెళ్ళడం, పిల్లలకి ఏమన్నా వాళ్ళు బాగా సంతోషంగా ఉండేలా చూసుకుంటుండాలండి మనమైతే. మా అక్క కొడుకండి, పాపదైతే అయిపోయింది, మా అక్క కొడుకు అయితే ఎక్కినాడు. ఆ బాబుది కూడా అయిపోయింది. ఊకే అలా ఒక్క రౌండ్ తీసుకువెళ్తున్నాడండి. 50 రూపాయలు అంట. ఊకే అలా కొంచెం ముందుకు వెళ్ళి తిప్పుకొస్తున్నాడు. చాలా దూరం అయితే వెళ్ళలేదండి. ఊకే అలా పక్కనే దగ్గరనే ఒక్క రౌండే తిప్పుకొని వస్తున్నాడండి. ఇవైతే లోపల పబ్జి గేమ్స్ అండి. కళ్ళకు అది పెట్టినారు. లోపల పబ్జి గేమ్స్ లాగా వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. బయట వాళ్ళైతే పట్టుకొని దాన్ని తిప్పుతున్నారండి. దాన్ని తిప్పడం వల్ల ఏంటంటే పిల్లలు లోపల మేము కూడా పబ్జి ఆడుతున్నామనే ఎంజాయ్మెంట్ ఉంటుంది ఆ గేమ్లో. మా అన్న కొడుకు అయితే ఇది ఎక్కినాడండి. టెడ్డీ బేర్స్, ఇది చిన్న బాబు కదా అందుకని ఇది ఎక్కినాడు. ఎక్కి ఎంజాయ్ చేస్తున్నాడు బాగా. మాతో పాటు హాలిడేస్కి తను కూడా వచ్చినాడు, నేను వస్తా అని. చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు మా అన్న కొడుకు అయితే. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలకి చాలా హ్యాపీ అండి ఇలా ఇటువంటివి చూసి, ఇలాంటి చోటికి ఇలాంటి ప్లేస్కి వెళ్తే చాలా సంతోషపడతారు పిల్లలు. చాలా ఎంజాయ్గా ఆడుకుంటారు హుషారుగా వాళ్ళైతే. దగ్గరికి వచ్చినామండి, ట్రైన్ దగ్గరకు వచ్చినాము. ట్రైన్ దగ్గర పోస్టర్లు అయితే బాగుంటే ఫోటోలు అయితే దింపుతుంది మా అక్క పిల్లల్ని. అన్ని లవ్ షేప్ అంతా పోస్టర్లు అయితే చాలా బాగున్నాయి. అందుకనేసి ఫోటోలు దిగుతున్నారు అక్కడైతే. ఇలా ముందుకు వచ్చినామండి. అందరూ చూడండి చాలా మంది వచ్చినారు. ఎగ్జిబిషన్ హాల్లో నిండిపోయింది జనాలతోని. అంటే హాలిడేస్, ఈ సమ్మర్లో హాలిడేస్ కాబట్టి చాలా మంది వచ్చినారండి. మామూలు టైంలో కంటే ఇప్పుడు చాలా హెవీగా వచ్చినారు. ఇదైతే మన సెల్ ఇస్తే మనకు మధ్యలో నిలబెట్టి చుట్టూ తిప్పుతారండి పాట పెట్టి. మన సెల్లులోనే మనకు నచ్చిన పాట ప్లే చేస్తారండి. ఒక్కొక్కళ్ళకు 100 రూపాయలు అంట. కొత్త జంటలు అయితే వచ్చి చాలా ఎక్కినారండి. కొత్త జంటలే అందరూ. అంటే కొత్త జంటలు కాబట్టి వాళ్ళు చాలా మంది వచ్చి ఎక్కినారండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు. తర్వాత పిల్లలు స్నాక్స్ కోసం అని మళ్ళీ కౌంటర్కి అయితే వచ్చినామండి మేము. ఇదైతే ఒక్కొక్కటి 60 రూపాయలు అంటండి. నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు దీన్ని అయితే. ఇదే ఫస్ట్ నేను టేస్ట్ చేయడం అయితే. ఒక్కోటి 60 రూపాయలు అంటండి. దాన్ని అయితే కట్టెపుల్లకు పెట్టి ఆలు అలా అంటున్నారండి. అలా అన్నాక అవి మసాలాలో అద్ది ఆయిల్లో వేసినారండి. ఆయిల్లో వేసినాక ఇక్కడ ఒక బాబు అయితే తీసి దాని మీద ఏందో అది మసాలా జల్లుతున్నారని, దాని పొడి ఏం పొడో నాకైతే తెలియదు. ఆ పొడి అయితే కొద్దిగా 2 పక్కల చుట్టూ తిప్పుతూ పొడి చల్లి ఆ క్రీమ్ అయితే ఒక లైన్ వేసినాడండి ఆ బాబు. మా 3 పిల్లలకైతే తీసుకున్నాం మేము. మా అక్క కొడుక్కి, మా అన్న కొడుక్కి, అలాగే మా పాపకి తీసుకున్నామండి. చూడండి ఒక లైన్ అలా వేస్తున్నాడు అంతే, ఎక్కువ అసలు ఏం వేయడం లేదు ఆ బాబు. చూడండి మా పాప అయితే ఎట్లా తింటుందో, మీరే చూడండి. అలాగే మా అన్న కొడుకుతో ఫస్ట్ అండి. మా అన్న కొడుకు అయితే ఇలా బయటికి రావడం అనేది, అంటే వాళ్ళ మమ్మీ డాడీతో వెళ్ళేవాడు. వాళ్ళ మమ్మీ డాడీ లేకుండా ఫస్ట్ మాతో రావడం ఇదే ఫస్ట్ అండి బయటికి ఆ బాబు అయితే.
బాగా ఎంజాయ్ చేసినాడు ఆ బాబు కూడా. ఇదైతే మీకు ఫస్ట్లో చూపించినాను కదండి నేనైతే కేక్ చాక్లెట్దండి. అదైతే చాలా మంది ఉన్నారు, అప్పుడైతే ఎవరు లేరు నేను ఫస్ట్లో చూపించినప్పుడు. ఇదేనండి ఎగ్జిబిషన్ అయితే. మేమైతే బాగా తిరిగినాము, మా పిల్లలు మేము అంతా తిరిగి చూస్తున్నామండి. ఇవైతే స్వీట్ కార్న్ అండి, దాంట్లో మసాలా కలిపి అమ్ముతున్నారు, కప్పు 20 రూపాయలు. ఇవి ఇక్కడైతే పెన్నులు ఉన్నాయండి, పెన్నులు ఎన్ని రకాలు ఉన్నాయండి, నేనైతే చూడలేదు ఇన్ని రకాలు అయితే. హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి హ్యాండ్ బ్యాగ్స్. పెన్నులు అయితే చూడండి మనకు కావాల్సిన డిజైన్లో కావాల్సిన షేప్లో ఉన్నాయి. ఏందబ్బా పెన్స్ ఇవి పెన్నులు ఇన్ని రకాలు ఉన్నాయని నేను అనుకున్నాను. కత్తిలాగా, గన్లాగా, అలాగే చాలా రకాలలో ఉన్నాయండి, గొడుగులాగా, ఇలా చాలా రకాలు. నేనైతే ఇదే ఫస్ట్ చూడడం పెన్నులు ఇన్ని రకాలలో ఎగ్జిబిషన్లో. చూడండి నేనైతే షాక్ అయినా, ఏందబ్బా ఇలా ఉన్నాయి అనేసి. అంటే ఎక్కువ చూడలేదు నేను, ఏం కావాలన్నా మా హస్బెండే పోయి కొనిస్తాడు పిల్లలకు, కాబట్టి నేను బుక్ స్టోర్లకు ఎక్కువగా వెళ్ళనండి. అందుకనేసి షాక్ అయ్యి చూసిన నేను, ఇన్ని రకాలు ఉన్నాయా అనేసి. అవైతే పజిల్స్ అలాగే అన్ని రకాలు ఉన్నాయండి. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే కనుక మనము అన్ని తినే ఐటమ్స్ అన్నీ చాలా ఉన్నాయండి ఇక్కడైతే. మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్దామండి. కొంచెం ముందుకు వెళ్ళినాక మీకు మళ్ళీ చూపిస్తాను నేను. ఇక్కడైతే అన్ని రకాల స్నాక్స్ ఉన్నాయి. ఇవైతే మ్యాంగోలు, దోసకాయ, పుచ్చకాయ అయితే కోసి అమ్ముతున్నారండి. ప్యాకెట్ దోసకాయ 20 రూపాయలంట, అలాగే మ్యాంగో కూడా 20 రూపాయలు కప్పు. ఇవైతే యాపిల్ జుంకాలు అంటండి, నేనైతే ఎక్కడ చూడలేదు. ఇవైతే యాపిల్ మ్యాంగో జుంకాలు అంటండి, ఇవైతే నేనైతే చూడలేదు. ఏందబ్బా ఇవి జుంకాలా లేక ఏమన్నా బటన్సా అని దగ్గరికి వెళ్ళి చూస్తున్నాను. అవైతే ఇక్కడైతే ఇంకా రింగ్స్ అన్నీ చాలా ఉన్నాయండి. చూడండి మా పిల్లలైతే అన్నీ చూపించినాం, మా పిల్లలకి తిరిగి తిరిగి చూపించినాం. వాళ్ళు ఎక్కాల్సినవి ఎక్కినారు, తిన్నారు, ఎంజాయ్ చేసినారు బాగా. కొన్ని ఐటమ్స్ కొనుక్కున్నాం, అక్కడొకటి అని. పెద్దగా కొనుక్కోలేదండి, కొన్ని కొనుక్కున్నాం ఐటమ్స్ మేమైతే. ఇక్కడైతే ఇవి 1 గ్రామ్ గోల్డ్ అంటండి. రేట్ అయితే హెవీగా చెప్పినాడు ఆయన, మేమైతే తీసుకోలేదు, జస్ట్ చూసినాం అంతే. దీన్ని చూసి అలాగే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినామండి. కొంచెం ముందుకు వెళ్ళినాక మనము పూల ఫ్లవర్ డెకరేషన్స్ అయితే వచ్చినాయండి. ముందుకు వెళ్ళినాక డెకరేషన్, మనకి ఇంట్లో కావాల్సిన డెకరేషన్ అన్నీ ఇక్కడ చాలా బాగున్నాయండి. డెకరేషన్ అయితే మనకు ఇళ్ళలో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఫ్లవర్స్, ప్లాస్టిక్ ఫ్లవర్స్ అన్నీ అయితే. ఇవైతే రేకుతో చేసినారండి, ఇవి ఏనుగులు అవి కత్తివి అవన్నీ చాలా బాగున్నాయండి. మనం ఇళ్ళలో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి, అలాగే అందంగా కూడా కనిపిస్తాయండి. నేనైతే చూడలేదు ఇవి ఎక్కడ, ఇదే ఫస్ట్ చూడ్డాము. నేనైతే ఇక్కడే చూడ్డం. ఇవి అయితే మనకి ఇంట్లో పెట్టుకోవడానికి డెకరేషన్కు చాలా బాగుంటాయండి, చాలా యూజ్ అవుతాయి మనకైతే. మా అక్క అయితే తిరిగి చూస్తుంది, ఫ్లవర్స్కి వెళ్ళి అన్ని నిదానంగా చూస్తుంది తిరిగి. చూడండి ఎలా చూస్తున్నారో మా అక్క, మా పిల్లలందరూ నిదానంగా చూసుకుంటూ వస్తున్నారు. ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయండి, డెకరేషన్కి అయితే బాగుంటుంది. మనం ఇంట్లో పెట్టుకోవడం మన సెలెక్షన్ చేసుకోవాలండి, ఎక్కడ ఏది బాగుంటుంది అని. అలా చేసుకుంటే కనుక సూపర్గా సెట్ అవుతుంది. చూడండి ఇదే ఎగ్జిబిషన్ అంతా. ఇటు సైడ్ అయితే చెక్క సామాను పెట్టినారండి అంతా. ఇవి మనకు కూర్చోడానికి చైర్స్, టేబుల్స్ అలాగే అన్నీ ఉన్నాయండి. చెక్కతో చేసిన సామాన్లు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడైతే పోస్టర్లు బాగున్నాయని ఫోటోలు దిగుతున్నారు మనుషులైతే. అలాగే కొంచెం ముందుకు వెళ్తే చూడండి అక్కడ ఉన్నదే సేమ్ ఆ పిల్ల డ్యాన్స్ చేస్తుంది. ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అందరికీ బాయ్ బాయ్.